టీన్స్ బ్రెయిన్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ ఏంటంటే మనం పిల్లల్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. వాళ్ళు ఒక్కోసారి చాలా హ్యాపీగా ఉన్నట్టు ఉంటారు, జోక్స్ వేస్తుంటారు, మాట్లాడుతుంటారు, అన్ని మనకి హెల్ప్ చేసినట్టు ఉంటారు, అన్ని చేస్తారు. బట్ సడన్ గా ఒక్కసారి మారిపోతూ ఉంటారు, డల్ గా, డిస్ట్రాక్టెడ్ గా, డిప్రెషన్ తో ఉన్నట్టు ఉంటాం. ఎందుకు వాళ్ళు అటువంటి డిఫరెన్స్ వస్తుంది అని అంటే వాళ్ళ బ్రెయిన్ అన్నది అండర్ కన్స్ట్రక్షన్. ఇంకా పూర్తిగా వాళ్ళ బ్రెయిన్ రెడీ అయిపోయి ఉండదు. టీనేజ్ లోనే వాళ్ళ బ్రెయిన్ అనేది ముఖ్యంగా అన్ని విధాలుగా కూడాను కనెక్ట్ అవుతూ ఉంటది. వాళ్ళ బ్రెయిన్ లో న్యూరాన్స్, న్యూరల్ పాత్వేస్ అన్ని కూడాను కనెక్ట్ అవుతూ ఉంటుంటాయి అన్నమాట. సో ఇలాంటి సమయంలో ఏమవుతుంటదంటే వాళ్ళ ఇమోషన్స్ ఏవైతే ఉంటాయో, ఇమోషన్స్, ద ఫీల్ ఇమోషన్స్ ఇంటెన్స్లీ. మీరు అబ్జర్వ్ చేయండి, పిల్లల్ని గాని మనం తిట్టామనుకోండి, వెంటనే మొహం ఇలా అయిపోతుంది. వాళ్ళని ఒక్కసారి ఏదైనా పొగిడి చూడండి, ఎక్కడ లేని వెలుగులన్నీ వస్తాయి అనమాట ఫేస్ లో. ఇమోషన్స్ అన్నవి తొందరగా వాళ్ళకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇమోషనల్ బ్రెయిన్, థింకింగ్ బ్రెయిన్ అని ఉంటాయి మనకి మామూలుగా బ్రెయిన్ లో. ఈ పిల్లలకి థింకింగ్ బ్రెయిన్ ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వదు. టీనేజ్ లో ఇమోషనల్ బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటది అనమాట. సో అందుకు వాళ్ళు తొందరగా ఇమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు తప్ప ఆలోచించరు. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, మనం ఆలోచిస్తున్నాం కదా, వాళ్ళు ఎందుకు ఆలోచించరు అంటే వాళ్ళ బ్రెయిన్ ఇంకా రెడీ లేదు దానికోసం. ఇమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి రెడీ అయింది, అందుకు వాళ్ళు ఇమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అండ్ ఆ ఇమోషన్స్ ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు పూర్తిగా వాళ్ళకి తెలియదు. ఒక్కోసారి వాళ్ళ మనసులో మంచి ఇంటెన్షన్ ఉన్నా బయటికి వేరేగా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. బట్ థింకింగ్ బ్రెయిన్ అన్నది ఇంకా వాళ్ళకి డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం అనుకుంటాం కదా, మన పిల్లలు చదువు మీద ఫోకస్ పెట్టడం లేదు, రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, అలా అంత దూరం ఆలోచించలేరు. అది ఎందుకంటే అంత థింకింగ్ బ్రెయిన్ వాళ్ళకి ఇంకా డెవలప్ అవ్వలేదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఈ క్షణంకి ఏంటి ఆర్ ఇప్పటికి ఏంటి అన్నది మాత్రమే వాళ్ళకి మైండ్ లో ఉంటుంది. సినిమా చూడాలనిపిస్తుంది, చూసేయి. ఫలానా తినాలనిపిస్తుంది, తినే. మరి ఆడాలనిపిస్తుంది, ఆడుకో. అంతే తప్ప అర్రే నేను ఇప్పుడు సినిమా చూసుకుంటే నా టైం అంతా వేస్ట్ అయిపోద్ది, ఎగ్జామ్ లో నేను కరెక్ట్ గా రాయలేను కావాలా, అంత డీప్ గా ఆలోచించేది అంత తొందరగా ఉండదు పిల్లలకి. ఇది గుర్తుంచుకోవాలి. ఇమోషనల్ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంటది, అండ్ థింకింగ్ బ్రెయిన్ అనేది కొంచెం టైం పడుతుంది అన్నమాట వాళ్ళకి ఇంకా అవి ఇదవడానికి. అందుకే డెసిజన్ మేకింగ్ గట్రా వాళ్ళు కరెక్ట్ గా చేయలేరు చాలా విషయాల్లో. అలాగే ది స్ట్రగుల్ విత్ డెసిషన్స్ అన్నమాట. ఏ విషయమైనా కూడాను మీరు అబ్జర్వ్ చేయండి, పిల్లలు మనం షాప్ కి తీసుకెళ్ళినా లేకపోతే ఏదైనా కొనడానికి అడిగినా ఇంకేదో చూపించినా కూడాను ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఇదా అదా, ఇదా అదా, ఓకే ఇది బాగుంటదా, అది బాగుంటదా, అందరినీ అడగడం, అందరికి చూపించడం, అవతల వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని చేయడం ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు కదా. అండ్ ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ గట్రా ఉన్నారంటే వాళ్ళకి నచ్చిందంటే వీళ్ళు నచ్చిపోద్ది ఆటోమేటిక్ గా. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఏజ్ లోనే ఎక్కువ లవ్, అట్రాక్షన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కదా. ఇవి ఇండివిజువల్ గా పెద్దగా ఫాలో అయ్యేది ఉంటది. ఇక్కడ ఫ్రెండ్స్ వాళ్ళకి ఇదే ఉంటది ఎక్కువ. వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో షేర్ చేసుకోవడం, వాళ్ళు కూడా అవును కరెక్ట్ నువ్వు ఫాలో అని ఎంకరేజ్ చేయడం, వీళ్ళు కూడా ఇంకే ఈ బర్డ్స్ అన్నట్టు మూవ్ అవడం అవుతుంటది ఎక్కువ విషయంలో, ఎక్కువ మంది విషయం. కాబట్టి ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అంతేకాకుండా రియాక్ట్ బిఫోర్ థింకింగ్, ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ పిల్లలు. వాళ్ళు ఆలోచించక ముందు రియాక్ట్ అవుతారు. ఫస్ట్ రియాక్ట్ అయిన తర్వాత ఎప్పుడో ఆలోచిస్తారు, అయ్యో అలాగా రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుంది కదా. మీకు చెప్పానేమో నేను, నాకు ఇంటర్ మేబీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు చాలా కోపం ఉండేది. ఎవరేమైనా అన్నారంటే టక్కీమని వెళ్ళిపోద్ది అనమాట ఆన్సర్. తర్వాత ఆలోచిస్తుండేది అనమాట, అలాగా వాళ్ళు మాట్లాడకూడదు కదా, వాళ్ళు ఫీల్ అవుతారు కదా, బాధపడతారు కదా అంటే ముందు రియాక్షన్ వస్తుంది, ఆ తర్వాత రీథింక్ అన్నమాట. అది టీన్స్ తాలూకా క్వాలిటీ, బ్రెయిన్ క్వాలిటీ. మనం ఏం చేస్తున్నాం, మనం కూడా అదే చేస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తే మనం ముందు ఆలోచిస్తున్నామా, ముందు రియాక్ట్ అయ్యావు, తర్వాత ఆలోచిస్తున్నాం, అయ్యో నా కూతురిని కొట్టేశానే, అరే నా కొడుకుని తిట్టేశానే, అలా చేయకుండా ఉంటుంటే బాగున్నాయి. ముందు మనం రియాక్ట్ అవుతున్నాం, తర్వాత థింక్ చేస్తున్నాం. సో ఇకపై నుండి మనం మార్చుకోవాల్సింది ఏంటంటే ముందు ఆలోచిద్దాం, తర్వాత రియాక్ట్ అవ్వడం కాదు, రెస్పాండ్ అవుదాం. క్లియర్? రియాక్షన్ కాదు ఇక్కడ, రెస్పాండ్ అన్నది ఉండాలి. అంటే పిల్లలు ఏదైనా బిహేవ్ చేస్తున్నారు లేకపోతే ఫలానా విషయంలో వాళ్ళు ఒకలా ఉన్నారు అన్నప్పుడు మన రియాక్షన్స్ వాళ్ళ మీద చూపించడం కాదు, రెస్పాండ్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి వాళ్ళని. మనం కాకపోతే ఎవరమ్మా అర్థం చేసుకుంటారు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మనం తప్ప అందరూ అర్థం చేసుకుంటారు, వాళ్ళని అలా అనుకుంటారు. మా అమ్మ నన్ను తప్ప అందరూ అర్థం చేసుకుంటారు నన్ను. అండ్ ఎస్పెషల్లీ ఫ్రెండ్స్, బయట వాళ్ళు, చాలా మంది మదర్స్ చెప్తుంటారు నాకు, అంటే నాకన్నా మా చెల్లితో క్లోజ్ గా ఉంటారు, or మా అమ్మగారితో క్లోజ్ గా ఉంటారు, మిగతా వాళ్ళతో అన్ని షేర్ చేసుకుంటారు, బట్ దే డోంట్ షేర్ ఎనీథింగ్ విత్ మీ. అంటే మనం అలాగే ఉన్నామని మనం అర్థం. మీన్స్ వీ హావెంట్ ప్రొవైడెడ్ సచ్ స్పేస్ టు దెమ్ టు షేర్ అండ్ ఆస్క్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ నాట్ దేర్ ఫాల్ట్ కదా. అందుకు ఇకపై ఏంటంటే ఏదైనా మన పిల్లల విషయంలో మనం చేసినప్పుడు రియాక్ట్ అవడం కాకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, రెస్పాండ్ అవుదాం. అది కూడా ముందు ఆలోచన, ఫస్ట్ థింక్ దెన్ రెస్పాండ్, నాట్ రియాక్ట్. ఈసారి ఎప్పుడైనా పిల్లలకు సంబంధించి మీకు ఏదైనా కోపం కానీ చిరాకు కానీ వచ్చినప్పుడు జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఐ థింకింగ్ ఇన్ ద రైట్ వే? ఓకే, దెన్
హౌ టు రెస్పాండ్. రియాక్షన్ కాదు. రియాక్షన్ అనుకోండి, ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా. మన పిల్లలు మొబైల్ పట్టుకొని గంటలు గంటలు కూర్చుంటున్నారు అనుకోండి. మనం పిలిచాం, చెప్పాం, వాళ్ళు వినలేదు. మనం ఏం చేస్తాం? రియాక్ట్ అవ్వడం ఏంటి? ఎన్ని సార్లు చెప్పినా అంతే. రోజు ఇదే పని, గంటలు గంటలు కూర్చుంటాం మొబైల్ దగ్గర. ఇది రియాక్షన్ కదా. థింకింగ్ ఏంటి అని అంటే, ఇంతసేపు మొబైల్ చూస్తున్నారు కదా, దీనికి కారణం ఏంటి? ఇద్దరు వాళ్ళు వేరే వర్క్ లో ఎంగేజ్ అయ్యి లేరు. టైం అయితే ఎలాగో ఒకలా పాస్ చేయాలి కదా, కాబట్టి చూస్తున్నారా? లేకపోతే ఫ్రెండ్స్ గట్రా ఏమైనా చిట్ చాట్ గట్రా చేస్తున్నారా? ఆర్ ఈస్ దర్ ఎనీథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ ద మొబైల్? లేదు, అంత బానే ఉంది, వీళ్ళకి చదువు వీళ్ళే తెలియడం లేదు కాబట్టి ఇలా చేస్తున్నారా? రీజన్ ఏంటనేది ఫస్ట్ థింక్ చేయాలి, దెన్ రెస్పాండ్. ఎలా రెస్పాండ్ అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్రెండ్స్ తోనే చిట్ చాట్ చేస్తున్నారో మాట్లాడుతున్నారో మనకు అర్థమైంది అనుకోండి. అప్పుడు ఎవడరాడు, నీకు ఆడికి పని పాటు లేదు, 24 గంటలు మెసేజ్లు, ఫోన్లు, బయట తిరగడాలు, ఇదేనా? ఇది కాదు. నెమ్మదిగా కూల్ గా అడగాలి, ఏం చేస్తున్నావు అంటే అలా ఏదో చెప్తారు. అది చెప్పింది కరెక్టా కాదా మనకు అర్థమైపోతుంటది. బట్ వాళ్ళ నోటితోనే వాళ్ళు ఏం చేస్తారు అన్నది చెప్పించగలిగే క్రియేటివిటీ మనం పెంచుకోవాలి. స్మార్ట్ గా మనం తయారవ్వాలి. అప్పుడు వస్తాయి అన్ని బయటికి. వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా అడ్వైజ్ రూపంలో వాళ్ళకి ఏమైనా మనం తెలియజేయడానికి ప్రయత్నించకూడదు. బీ క్లియర్ ఎవ్రీవన్. అడ్వైజ్ రూపంలో వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నించకూడదు. మరి ఎలా చేయాలి మేడం? ఆస్క్ దెమ్ క్వశ్చన్స్, గెట్ ఆన్సర్స్ ఫ్రమ్ దెమ్ అండ్ గివ్ దెమ్ ఛాన్స్ టు టేక్ డెసిషన్. అర్థమవుతుంది కదమ్మా? పిల్లలకి మనం వాళ్ళకి లెక్చర్ ఇచ్చినట్టు చెప్పకూడదు ఏవి. వాళ్ళకి క్వశ్చన్స్ అడగాలి రైట్ వేలో. వాళ్ళ ఆన్సర్ చెప్పిన తర్వాత వాళ్ళకి ఆలోచింపజేసేటట్టు మనం ఇంకొన్ని క్వశ్చన్స్ వేస్తూ డెసిషన్ కరెక్ట్ గా తీసుకునేటట్టు మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మనకేమనిపిస్తుందో మనం వాళ్ళ మీద రుద్దడం కాదు. లెట్ us అండర్స్టాండ్ దమ్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ స్థితి ఏంటి, ఎందుకంటే వాళ్ళకి ఓన్ కొన్ని ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి, ఇలా చేయాలనుకుంటారు, అలా ఉండాలనుకుంటారు. అన్నిటికీ మనం మనం అనుకున్నట్టే వాళ్ళు ఉండాలంటే హౌ ఇట్ కెన్ బి? మనకెంత ఇరిటేషన్ ఉంటది, అవునా కదా? మన ఇన్లాస్ గానీ, మన హస్బెండ్ గానీ, నువ్వు ఇలాగే ఉండు, నువ్వు ఇలాగే మాట్లాడు, నువ్వు ఇలాగే తిను, ఇలాగే వేసుకో బట్టలు అని అంటే మనకి ఇలా కట్టిస్తున్నట్టు ఉండదు జైల్లో. మరి మనం ఎలా మన పిల్లల కోసం ఎలా అంటున్నాం? నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇలాగే మాట్లాడాలి, ఇదే సిస్టమ్, యూ కెనాట్ స్పీక్ మోర్ దెన్ దట్. హౌ? ఖచ్చితంగా అందరం గుర్తుంచుకుందాం, చైల్డ్ ఆర్ టీన్ బ్రెయిన్ అన్నది కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో ఉంటది. కాబట్టి మనం ఈ టైంలో ఎప్పుడు ఏది ఎలా బిహేవ్ చేస్తాం అవన్నీ కూడా వాళ్ళకి ఇదైపోతాయి. తెల్లవారు లెగ్గానే మనం ఏదో కొంపలు మునిగిపోయినట్టు వాళ్ళ మీద అర్చేసుకొని ఏదో భూగోళం తిరగబడిపోయినట్టు ఫీల్ అయిపోయి వాళ్ళు ఇలా చేయడం లేదు, అలా చేయడం లేదు కంప్లైంట్ చేస్తే అది ఇట్ వోంట్ వర్క్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనెక్టింగ్ ద డాట్స్ అంటాం కదా. ఇప్పటికి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, చిన్నప్పుడు నా ఫీలింగ్స్ ఏంటి మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తున్నాను లేదా? ఇప్పుడు వాళ్ళకి అలాగే కనెక్ట్ అవుతుంటాయి కదా మైండ్ లో. మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం వాళ్ళతో అన్ని. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో. ఓకే.